హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్ టైమ్ విత్ శ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ కూల్ ఉన్నాను. మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇవాళ అయితే నేను ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. అది మా బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. బాబు బర్త్డే వచ్చేసి నిన్న జరిగింది. ఒక వీడియో నేను ఇంత ఫాస్ట్గా షూట్ చేసిన వెంటనే ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఏమో. నిన్న జరిగిన బర్త్డే ఇవాళ అప్లోడ్ చేసేస్తున్నాను. సో ఇదొక హఠాత్ పరిణామం అనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మొదటి రోజు అయితే షాపింగ్ వచ్చేసాము. డే అంతా మనకు ఖాళీ ఉండట్లేదు. అందువల్లే కుదిరినప్పుడు ఒక్కొక్క పని చేసేసుకుంటూ ఉన్నాం అనమాట. ఫస్ట్ డే అయితే డ్రెస్ తీసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే వెళ్ళేసి మనం డీమార్ట్లో ఉంటుంది కదా, డీమార్ట్లో అయితే రిటర్న్ గిఫ్ట్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైసెస్కి తీసుకోవచ్చు అండ్ మనకు కావాల్సినవన్నీ ఉంటాయన్నమాట. అందుకే డీమార్ట్కి వెళ్ళేసి రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ప్లాన్ చేసుకున్నాం. ఈ రిటర్న్ గిఫ్ట్స్ కూడా పిల్లలకి యూస్ఫుల్గా ఉండేవి అండ్ మనకి చీప్ అండ్ బెస్ట్లో కావాలి కాబట్టి డీమార్ట్లో పెన్సిల్స్, ఎరేజర్స్ ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. అవన్నీ కలిపి తీసుకున్నాము. అవి నేను ఇంకా మీరు ముందుకు చూస్తే స్కిప్ చేయకుండా అవి కూడా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి టీచర్స్ కోసం స్వీట్స్ తీసుకున్నాము. సో స్వీట్ ఏంటంటే ఒక స్వీట్ ఒక హాట్ అనమాట. అవి రెండు కలిపి మనకి సపరేట్గా ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఇచ్చారు. అది కూడా మీకు ఫార్వర్డ్ ముందుకెళ్తే ఉంటుంది, వీడియోలో కనిపిస్తుంది, చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే, ఒకవేళ ఏదైనా లింక్స్ కావాలంటే కనుక మీరు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. సో స్వీట్స్ అయితే A2Bలో తీసుకున్నాం. బయట ఎక్కడైనా తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చే ప్రైస్కి డబుల్ క్వాంటిటీ వస్తుంది, కానీ ఇచ్చేదేదో మంచిదే ఇవ్వాలి, మంచి క్వాలిటీదే ఇవ్వాలనేసి A2Bలో తీసుకున్నాం. బికాస్ దాని టేస్ట్ అనేది ఆథెంటిక్గా ఉంటుంది కాబట్టి. సో A2Bలో తీసుకున్న బాక్స్ అయితే ఇదిగోండి ఇలా వచ్చేసింది. ఇది వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంది కదా ఈ బాక్స్. కొంచెం చిన్న సైజ్ పోట్లీ బ్యాగ్ లాగా ఉందనుకోండి, కానీ ఒకప్పుడు స్క్వేర్ బాక్సెస్ లాంటివి వచ్చేవి. ఇప్పుడైతే ఈ బాక్సెస్ చాలా ఫ్యాషన్గా అనిపించాయి, నాకు ట్రెండీగా స్టైలిష్గా అనిపించాయి. సో ఇందులో వచ్చేసి మనకి ప్లాస్టిక్ యూస్ చేయకుండా సేమ్ అలాగే చిన్న పేపర్ కవర్స్ తోటి ఒక దాంట్లో స్వీట్, ఇంకో దాంట్లో హాట్ ఉందన్నమాట. సో ఇది ఒక 50 grams హాట్ ఉంటుంది. సో ఇవి రెండు సరిపోతాయి. సో ఇదనమాట టీచర్స్కి తీసుకున్న గిఫ్ట్స్. టీచర్స్కి ఇంట్లోకి తీసుకుందాం అనుకున్నాం, కానీ బడ్జెట్ ఎక్కువైపోతుంది. సో టీచర్స్ వరకు తీసుకుని ఆపేసాం. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్కి డీమార్ట్లో షాపింగ్ చేశానని చెప్పా కదా. సో స్కూల్లో ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం, క్లాస్మేట్స్కి ఇవ్వడం కోసం. సో అవేంటో ఇప్పుడు చూపెడతాను. ఈ పౌచెస్ తీసుకున్నాను. బేసిక్గా మనం ఏం తీసుకున్నా అవి ప్యాక్ చేయడానికి మళ్ళీ మనకి చిన్న కవర్స్ లాంటివి చాలా అవసరం. ఆ కవర్స్ తీసుకునే బదులు ఇలాంటి పౌచెస్ దొరుకుతాయి డీమార్ట్లో. ఇవి తీసుకున్నామంటే సరిపోతుంది. ఇవి 10 రూపీస్ పడతాయి అండ్ వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ కూడా ఉంటాయి. సో ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఈ కౌంట్ తెలుసుకొని ఆ కౌంట్ని బట్టి కలర్ పిక్ చేసుకున్నాము. దీంట్లో మనకి 4 కలర్స్ వచ్చినాయి. పింక్, ఇది వచ్చేసి సీ గ్రీన్, బ్లూ అండ్ ఎల్లో. బ్లూ పైన ఉన్న కార్టూన్ నాకు పెద్ద నచ్చలేదు, అందుకే బాయ్స్కి సీ గ్రీన్, గర్ల్స్కి పింక్ తీసుకున్నాను. ఒక 3 or 4 ఎల్లో కూడా తీసుకున్నాను అనమాట. ఉంటాయి పిల్లలకు కానీ, లేదా ఇంట్లో ఎవరైనా ఎక్స్ట్రా కిడ్స్ వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటాయనేసి తీసుకున్నాను. దాని తర్వాత క్రేయాన్స్ ప్యాకెట్స్. సో ఆ పౌచెస్ 10 రూపీస్ పడినాయి. క్రేయాన్స్ 10 రూపీస్, కానీ మనకి డీమార్ట్లో MRP కన్నా తక్కువ వస్తుంది కదా, 8 రూపీస్ 80 పైసా ఎంతో పడింది. అండ్ పెన్సిల్స్. అది కాకుండా ఏదో ఈ చిన్న మినీ డాట్ బుక్, అంటే డాట్స్ ఉంటాయి, నెంబర్స్ వేసి ఉంటారు, మనం జాయిన్ చేసేసి దాన్ని మళ్ళీ కలర్ చేసుకోవడం. పైన కలరింగ్ రెఫరెన్స్ కూడా ఇచ్చారు. చాలా బాగున్నాయి అనిపించింది. ఇది వచ్చి ఒక 15 రూపీస్ పడింది. ఇలా మొత్తం క్లాస్లో ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకున్నాము. ఇవి వచ్చేసి ఎరేజర్స్ అనమాట. అసలు నాకు ప్రాబ్లమే ఎరేజర్స్ దగ్గర వచ్చింది. ఏంటంటే ఈ బాల్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ లేవు అండ్ ఫ్రూట్స్ అవి ఎక్కువ లేవు అనమాట. ఎరేజర్స్ బాయ్స్కి బాల్స్ నచ్చుతాయని గర్ల్స్ నచ్చవు కదా. సో అందుకే ఆ పాయింట్ దగ్గర డిసైడ్ అయ్యాను, బాయ్స్ వేరుగా గర్ల్స్ వేరుగా ఇవ్వాలనేసి. సో ఇవి వచ్చేసి ఫ్రూట్స్ గర్ల్స్కి, బాల్స్ వచ్చేసి బాయ్స్కి. అండ్ వీటితో పాటు ఒక చాక్లెట్. నేను ఐ మేడ్ ష్యూర్ దట్ పెద్ద చాక్లెట్ ఇవ్వకూడదు. అసలు సీజన్ ఏం బాగాలేదు, చాలా దగ్గులు, జ్వరాలు ఇవన్నీ ఉంటున్నాయి. ఇంత ఖర్చు పెట్టాము. అండ్ ఈ చాక్లెట్ కూడా కొంచెం కాస్ట్లీగానే ఉంది. 3 రూపీస్ ఎంతో పడింది ఈ చాక్లెట్. ఇంకో 2 రూపీస్ పెడితే మనకి మంచి పెద్దది వస్తుంది, కానీ ఎందుకు వద్దు అనేసి చిన్నవి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవి ప్యాక్ చేస్తున్నాం. ఒక్కొక్కరికి ఒక క్రేయాన్, ఒక పెన్సిల్, ఒక ఎరేజర్, ఒక బుక్ అండ్ ఒక చాక్లెట్. అంటే మొత్తం
6 ఐటమ్స్ విత్ పౌచ్. సో లోపల పెట్టే వచ్చేసి 5 ఐటమ్స్ అనమాట. ఒకప్పుడైతే మన చిన్నప్పుడు ఎలా ఉండేది, క్లాస్కి వెళ్ళి టూ టూ చాక్లెట్స్ టీచర్స్కి ఇచ్చేసి వచ్చేవాళ్ళం చేతికి. కొద్ది రోజుల తర్వాత అది ఎలా అయిందంటే బాక్స్ చూపించి మీకు ఎన్ని కావాలో తీసుకోండి అని ఎలా అయింది. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళకి కేక్ పీసెస్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు, టీచర్స్కి కేక్స్ కానీ స్వీట్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి రోజుల్లో ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది చాలా మ్యాండేటరీ అయిపోతుంది. పిల్లలకి మనం తీసుకున్నప్పుడు మనం ఇవ్వాలి అని అలవాటు చేయాలి కదా. సో స్కూల్లో ఎవరి బర్త్డే అయినా తను తెచ్చుకుంటాడు. సో అందుకనే నేను కూడా యూజువల్గా పాప బర్త్డేకి కూడా సమ్మర్లో ప్లాన్ చేసాము, ఇచ్చాము కూడా. ఆ బర్త్డే వ్లాగ్ మీరు ఎవరైనా మిస్ అయింటే కనుక తప్పకుండా వెళ్ళి చూడండి. సో ఇంకా ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే వచ్చిన పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఈసారి ఏంటంటే ఈ బర్త్డే క్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి నేను తీసుకోలేదు, అవి అవాయిడ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం పెద్దయ్యారు అని అనిపించింది. సో మొత్తానికైతే ప్యాకింగ్ ఇట్లా అయిపోయింది. ఒక 20 పింక్ అండ్ 15 బ్లూ చేశాను, మిగతా 5 వచ్చి ఎల్లో, మొత్తం 40 తీసుకున్నాను. ఇగో ఎంత డస్ట్ వచ్చిందో చూడండి. అండ్ ఇక్కడ ఎల్లో ఉన్నాయి, ఎల్లోది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క కార్టూన్ వేశారు. సో దట్ పిల్లలు బాగా లైక్ చేస్తారు. అండ్ ఈ పౌచెస్ కూడా కొంచెం గట్టిగానే ఉన్నాయి, 10 రూపీస్ కదా, క్వాలిటీ లేకుండా ఏం లేవు. నెక్స్ట్ డే మార్నింగ్ మా బాబు బర్త్డే వచ్చేసింది. సో తనైతే చక్కగా తయారైపోయాడు. ఈ డ్రెస్ స్టార్టింగ్లో చూపించాను కదా తీసుకున్నామని, శుభమస్తు షాపింగ్ మాల్లో తీసుకున్నాము ఈ డ్రెస్. చాలా చోట్ల తిరిగాము, నాకైతే కలర్స్ నచ్చట్లేదు. బాయ్స్కి చాలా తక్కువ కలర్ ఆప్షన్స్, చాలా తక్కువ మోడల్స్ ఉంటాయి. మీలో ఎంతమంది నాతో ఈ పాయింట్లో అగ్రీ చేస్తారో కమెంట్ చేయండి కదా. గర్ల్స్కి అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్, కలర్స్ డిఫరెంట్గా ఉంటాయి. బాయ్స్కి మాత్రం అన్ని మోడల్స్ అస్సలు ఉండవు. ఎప్పుడు చూసినా ఒక సూట్ లేదంటే శర్వాణి వేయాలి. ఇది కొంచెం స్టైలిష్గా అనిపించింది సూట్. సో అందుకని ఇది తీసుకున్నాం అనమాట. సో మార్నింగ్ స్కూల్కి వెళ్ళేసి ఈవినింగ్ వరకు ఇదే డ్రెస్లో ఉంటాడు, లేదంటే ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టి పంపించేశాను. మేమైతే స్కూల్కి వచ్చేసాము. స్కూల్కి మనం ఏ స్టఫ్ ఇవ్వాలనుకున్నామో కిడ్స్కి అండ్ టీచర్స్కి అవి తీసుకొని వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే స్కూల్లో ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మనమైతే వెళ్ళక్కర్లేదు. స్కూల్లో వాళ్ళే ఆయమ్మని పంపించి వాళ్ళతో డిస్ట్రిబ్యూట్ చేసేస్తారనమాట. బాబుని మేము డ్రాప్ చేసి ఇంటికి వచ్చేసి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈవినింగ్ భోజనం కోసం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే నేను ఆ భోజనాలు, కుకింగ్ ఆ వీడియో అంతా తీయలేదు, ఎందుకంటే చాలా బిజీగా ఉన్నాను, అన్నీ చేసుకోవాలి కదా, బిజీగా ఉన్నాను అనమాట. సో అందుకే ఆ వీడియోస్ క్లిప్స్ అనేవి తీయలేదు. ఇవి వచ్చేసి తన బర్త్డేకి ఈ ఇయర్ తను పా పెట్రోల్ కార్టూన్ చాలా ఇష్టపడుతున్నాడు. సో అందుకే పా పెట్రోల్ థీమ్ అనుకున్నాము. ఈ పా పెట్రోల్ థీమ్లో ఏమేమి వస్తాయంటే డాగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాగ్స్, వాటి వెహికల్స్ ఉంటాయి, డంప్ ట్రక్, బుల్డోజర్, ఇట్లా డిఫరెంట్ వెహికల్స్ తీసుకొని ఉంటాయన్నమాట. వాటితో పాటు ఒక అబ్బాయి ఉంటాడు, రాకీనో ఏదో చెప్తుంటాడు మా బాబు. సో మొత్తానికి ఆ పా పెట్రోల్ థీమ్వి నేను ఇలా పెట్టాను. సో బ్యాక్ డ్రాప్ ఇలాగే వచ్చింది. మీకు ఎవరికన్నా వీటి లింక్స్ కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఇస్తాను. సో బ్యాక్ డ్రాప్ రావడం వల్ల మన పని చాలా ఈజీ అయిపోయింది అనమాట. బ్యాక్ డ్రాప్ పెట్టేసి ఊరికే సింపుల్గా అలా బెలూన్స్ కట్టేసాము. అండ్ అది కాకుండా నేను ఈ క్యాప్ కూడా ఎక్స్ట్రా ఆర్డర్ పెట్టాను, చిన్న క్యాప్ ఒకటి పా పెట్రోల్ థీమ్ది. సో తను ఇష్టపడతాడనేసి ముందైతే బ్యాక్ డ్రాప్ టై చేసేసి దానికి అటువైపు ఒక 4 బెలూన్స్, ఇటువైపు ఒక 4 బెలూన్స్, అండ్ ఈ ఫాయిల్ బెలూన్స్ ఉంటాయి కదా అవి, అండ్ వీటిలో ఫ్లక్ కార్డ్స్ లాగా చిన్న కార్డ్స్ వచ్చినాయి కదా, ఆ కార్డ్స్ వచ్చేసి అవి కూడా అటాచ్ చేసాము. చాలా సింపుల్ బట్ బాగుండింది. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే అనేసి ఈ థ్రెడ్కి ఒక టై చేసుకునేది వస్తుంది కదా, సో అది కూడా వచ్చింది వీటిల్లో. సో దాన్ని కూడా టై చేసామన్నమాట. సో ఫస్ట్ అయితే ఇలాగా చేసాము. ఆ తర్వాత నేను వీడియో యాడ్ చేయలేదు. మీరు బర్త్డే సెలబ్రేషన్ అప్పుడు మీకు బ్యాక్ డ్రాప్లో కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్లో ఇదండి ఇలాగా పైన ఒక ఫాయిల్ స్టారు, ఈ కార్డ్స్ వచ్చినాయి కదా, ఆ కార్డ్స్లో ఒక రాకీ అనే అబ్బాయి అన్నాడు కదా, ఆ అబ్బాయి అయితే ఆ స్టార్ పైన అంటించాము అనమాట. అలాగే డాగ్స్ కొంచెం సైడ్లో అంటించాము. అండ్ మీరు ఇక్కడ చూస్తే కేక్ పక్కనే చిన్న టాయ్స్ పెట్టున్నాయి, అవి మా వాడు అనమాట. సో పా పెట్రోల్ థీమ్ అనేవి ఆయన కలెక్ట్ చేసుకుంటున్నాడు. హ్యామ్లీ స్టోర్కి వెళ్ళినప్పుడల్లా ఒకటి పిక్ చేస్తాడు, అండ్ తను ఆడుకుంటాడు కూడా, చాలా బాగా ఆడుకుంటాడు. సో అందుకే కొనియచ్చు అనిపిస్తుంది. మొత్తానికైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి అనమాట. ముందైతే చిన్న ప్రేయర్ చేసేసుకున్నాము. ఆ ప్రేయర్ అంతా నేను వీడియో తీయలేదు, బికాస్ మనం ప్రేయర్ టైం మనం వీడియోలు తీసుకుంటూ కూర్చోలేము కదా. సో ప్రేయర్ అయిపోయాక కేక్ కటింగ్. అండ్ ఈ పాప వచ్చేసి తన క్లాస్మేట్, అంటే వేరే సెక్షన్ వ్యాన్ మేట్, అండ్ మా పక్కన ఇంట్లోనే ఉంటారు. సో పాప వాళ్ళని ఇన్వైట్ చేశాను.
తన ఫ్రెండ్. సో మా వాడిని చూసారంటే అసలు నేను ఇన్ని రోజులు చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ దూరంగా పెట్టాను, దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది అనేసి. సో ఇవాళ ఇష్ట ప్రకారం తినేసాడనమాట బర్త్డే పేరు చెప్పుకొని. ఒక మంచి క్లారిటీ ఉంది మా బాబు దగ్గర. ఎలాగో ఇవాళ తినకపోతే రేపు నుంచి మళ్ళీ స్వీట్ పెట్టరు, కేక్ పెట్టరు అని ఇవాళ ఎంత కుదిరితే అంత కేక్ తినేసాడు, అన్నం తగ్గించేసి తినేసాడు అనమాట. సో పిల్లలతో బర్త్డే వచ్చినప్పుడు మనకి పెట్టాలని ఉన్నా కూడా ఇలా హెల్త్ కన్స్ట్రెంట్స్ అన్నీ చూసుకున్నప్పుడు మనం పెట్టలేము. మొత్తానికైతే మేము అనుకున్న విధంగానే, అనుకున్న థీమ్ తోటి, అనుకున్న పర్సన్స్ని పిలిచి చాలా సింపుల్గా నీట్గా అండ్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. చాలు అనిపించింది అనమాట. పెద్ద హడావిడి చేసేసి అందరినీ పిలిచేసుకొని చేసుకోలేకపోయాం. బికాస్ అందరికీ ఎగ్జామ్స్ టైం, ఇప్పుడు ఎవరిని పిలిచినా రారు. దట్టు వస్తామంటారు, రారు. మళ్ళీ మనం కుక్ చేస్తాము, అదంతా వేస్ట్ అవుద్ది. ఇవన్నీ ఆలోచించుకొని అందరికీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందుకే ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మా పాపదంటే సమ్మర్లో కాబట్టి ఎవరిని పిలిచినా వస్తారు అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో అలా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. డిన్నర్కి వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ అండ్ దానిలోకి గోంగూర అండ్ పెరుగు చట్నీ అండ్ వెజిటేరియన్స్ కోసం పన్నీర్ పులావ్ అండ్ వైట్ రైస్, రసం ఇవి చేశాను. సో నేను ఒక్కదాన్నే మా బ్రదర్ వాళ్ళ హెల్ప్తో చేశాను. సో వీళ్ళమాట బ్రదర్ వాళ్ళు, మా ఆయన వాళ్ళ మేనమామ కొడుకు అండ్ వీళ్ళ హెల్ప్ తోటి నేను కుక్ చేశాను అన్నమాట. సో అలా కొద్దిమందికే కాబట్టి కుక్ చేయగలిగాము ఇంట్లోనే. చాలా బాగా టేస్టీగా కూడా వచ్చింది. బట్ నేను ఆ క్లిప్స్ అనేవి తీయలేకపోయానని ఇవాళ చాలా ఫీల్ అవుతున్నాను. సీరియస్లీ అసలు ఖాళీ లేదు, అందువల్లే తీయలేకపోయాను. మొత్తానికైతే ఇలా జరిగింది తన బర్త్డే. ఫస్ట్ మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి శుభమస్తులో తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు వేసుకున్నాడు కదా, ఇది వచ్చేసి కొంచెం థీమ్కి దగ్గరగా ఉన్న కలర్స్ అనేసి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. రెడ్, క్రీమ్ ఈ కలర్స్ దగ్గరగా ఉంటాయి థీమ్కి అనేసి. ఇది వచ్చేసి నేను ఐ థింక్ R9000 ఆర్ఎస్ బ్రదర్స్లో తీసుకున్నాను. సో ఇవి రెండు. ఇది వచ్చేసి మా సిస్టర్ గిఫ్ట్ చేసింది. మార్నింగ్ వేసుకున్న డ్రెస్ వచ్చేసి మా ఫాదర్ గిఫ్ట్ చేశారు. ఈ సంవత్సరం మంచిగా వచ్చినాయి డ్రెస్సులు, గిఫ్ట్లు బాగా వచ్చినాయి అనమాట మా వాడికి. అయితే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ చేసే అంత ఛాన్స్ కూడా మా వాడు ఇవ్వడు. మనం ఆ పనిలో ఈ పనిలో ఉంటాము. అక్కడ హడావిడి అయిపోగానే కేక్ తీసేసామంటే ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేసేసుకొని ఆడేసుకుంటాడు. తనకి ప్రజెంట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే ఒక 3-4 ప్రజెంట్స్ చిన్నవే, వాటర్ బాటిల్ అని, స్నాక్స్ బాక్స్ అని ఇట్లాంటివి ఊరికే గిఫ్ట్ ర్యాప్ చేసి ఒకటొకటి అందరం ఇచ్చాము. సో దట్ ఎక్కువ గిఫ్ట్స్ వచ్చాయి అనే ఫీలింగ్ వస్తుంది అనేసి. సో ఇది వచ్చేసి ఒక మంచి కార్ తీసుకున్నాం అనమాట. ఆ కారు అండ్ ఇవిగో ఇక్కడ స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ ఇవన్నీ ఇస్తున్నారు. సో మొత్తానికి మా వాడైతే హ్యాపీ. ఈ వ్లాగ్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. సో వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో మీకు తెలుసు కదా ఏం చేయాలో. లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.